శ్రీ శారదా స్తవరాజం 21వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. మండిత సత్కళా గగన మందిరుడున్ రసమానసాబ్జ మిత్రుండును నౌ మహాకవివరుండగు టెట్టి తపఃఫలంబో ఛీ దండుగా తక్కు విద్యలు వృథా ప్రభుతల్ తనురంధ్రయుక్త మృద్భాండ జలము జీవనము పాదరసమ్మది సొమ్ము భారతీ పాదరసమ్మది సొమ్ము భారతీ. తాత్పర్యం: వాణి వీణాపాణి అలంకారయుక్తముగు సత్కావ్య కళయను ఆకాశమే మందిరముగా కలవాడును, సరసుల హృదయ కమలములను సూర్యుని వలె అలరింపజేయువాడును అగు మహాకవివరుడగుట ఎన్ని జన్మల తపఫలమో కదా అనవలెను. తక్కిన విద్యలు దండుగా, సత్కావ్య కళయే సార్థకమగు విద్య. 4 నాళ్ల ప్రభుత్వములు వృథలు, జీవితము రంధ్రయుక్త మృద్ఘట జలము, సొమ్ములు పాదరసము వలె కడు చంచలములు అని ఈ శ్లోక భావము. శ్రీ శారదా స్తవరాజం 22వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. ఇలగడు సున్నితంబు కవి హృద్గతి నైజ కళా విలాస మంజుల మధురాస్యయౌ ప్రకృతి సుందరి నిందిర చేసి చారు కోమల హృదయారవింద సుమ మందిరం మందిడి మృక్కునాయమన్ మలిన మొనర్చు చేష్టలను మాత్రము నోర్వడుగాదే భారతీ భారతీ. తాత్పర్యం: ఓ శారదాంబ, కవి హృదయము కడు సున్నితమైనది. ఆయన తాను సహజ సౌందర్యవతియును మనోహర సుకుమార వదనయగు ప్రకృతి సుందరిని లక్ష్మిగాను నర్చి సుందరమగు హృదయ కమల మందిరమున ప్రతిష్ఠించి మ్రొక్కును. ఆ యమను మలినపరుచు దుడుకు చేష్టలు కవికుమారుడు లేశమైనను ఓర్వజాలడు. అతడు ప్రకృతిలో పరమాత్మను దర్శించి ఉపాసించువాడు అని ఈ శ్లోక భావము. స్తవరాజం 23వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. జగజంపౌ మగమానికంబులును పచ్చల్ కెంపుల్ నీలముల్ సొగసౌ ముత్తియముల్ ప్రవాళములు జజ్జుల్వాసి మేల్జాళువా నగతో గూడి వెలుంగునట్లు తెనుగుల్ నానా రుచుల్ రూపముల్ నిగుడన్ సంస్కృత భాష గూడి మదికెంతే విందిడున్ భారతీ. తాత్పర్యం: ఓ భారతి, జల్లిగా అల్లిన సొగసైన ముత్యములు, వజ్రములు, పచ్చలు, కెంపులు, ఇంద్రనీలమణులు, పగడములు, కడుగుబడిన మాలిన్యము గలవై చొక్కపు బంగారు ఆభరణములతో కూడి మిక్కిలి ప్రకాశించున్నట్లు జాను తెనుగు పదములు పలు విధములుగా ప్రకాశించుచు అనేక వివిధ రూపములతో గొప్పగా సంస్కృత భాష పదములతో కూడి మనస్సునకు ఎంతో పండువ నర్చుచున్నది గదా తల్లి అని ఈ శ్లోక భావము. స్తవరాజం 24వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. జల జల పూలు రాలినటు చల్లని మెల్లని పిల్ల తెమ్మెరల్, జల జల పూలు రాలినటు చల్లని మెల్లని పిల్ల తెమ్మెరల్, తెల తెలవారి వీచినటు తీయని కమ్మని పాలమీగడల్, తెల తెలవారి వీచినటు తీయని కమ్మని పాలమీగడల్,
తొలి తొలి తోడు విచ్చినటు తోరపు సిగ్గున ముగ్ధ కందొవల్. తొలి తొలి తోడు విచ్చినటు తోరపు సిగ్గున ముగ్ధ కందొవల్. వలపుల జిమ్మునట్లు చెలువమ్మిడు చొక్కపు కైత భారతి. వలపుల జిమ్మునట్లు చెలువమ్మిడు చొక్కపు కైత భారతి. తాత్పర్యం: చదువుల తల్లి జలజల పూలు రాలినట్లు, చల్లగా మెల్లగా పిల్లగాడ్పులు తెలతెలవారి వీచినట్లు, తీయని కమ్మని పాలమీగడలు మొదటిసారి తోడు విచ్చినట్లు, ఎంతో సిగ్గుతో ముద్దరాలి కన్ను కలువలు వలపుల విరజిల్లినట్లు, చొక్కమైన కవిత్వము తన సొగసుల నొలకబోయును తల్లి అని ఈ పద్య భావము. శ్రీ శారదా స్తవరాజం 25వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ. పూలను మల్లికాలతకు మూలములందు నుషీరజాతికిన్ వాలెము నాకులందే మరువమ్ముకు దారువునం బటీర వృక్షాలికి సౌరభం మొలయుగాని మహా కవితాలతాంగనన్ గ్రాలు పరిమళమ్ము పొసగన్ సకలాంగములందు భారతీ. గ్రాలు పరిమళంబు పొసగన్ సకలాంగములందు భారతీ భారతీ. తాత్పర్యం: అమ్మా శారదాంబ మల్లెతీగలో పూలయందు మాత్రమే, అట్లే ఒట్టిగడ్డికి వేరులలో మాత్రమే, మరువానికి ఆకుల యందు మాత్రమే, శ్రీగంధపు వృక్షమునకు దారువులో అంటే చెక్కలో మాత్రమే సువాసనలు కలవు. కానీ మహా కవితాలతలో సకలాంగములలో అంతటను సుపరిమళముల నీనుచుండుట ఆశ్చర్యము కదా మాత అని ఈ శ్లోక భావము.